కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈ మధ్య కాలంలో గట్ హెల్త్ ఈ వర్డ్ని ఎక్కువగా వింటున్నాము. గట్ హెల్త్ కోసం, ప్రోబయోటిక్స్ కోసం సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటే ఆశ్చర్యమే లేదు. మరి డైలీ మన ఫుడ్లో ప్రోబయోటిక్స్ న్యాచురల్గా యాడ్ చేసుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించవచ్చు, అసలు అది పాసిబుల్ అవుతుందా, ఈ విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేద వైద్యులు. నమస్కారం అండి. జనరల్గా అందరు ఇప్పుడు ప్రోబయోటిక్స్ అని అంటుంటూ ఉంటారు. నార్మల్గా అయితే చద్దన్నం తింటే ప్రోబయోటిక్స్ వస్తుందని అందరు చెప్తున్నారు. ఎప్పటి నుంచో మనం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఇప్పుడు మనం వేరే వేరే అలవాట్లకు అలవాటు పడి మళ్ళీ ఇప్పుడు ప్రోబయోటిక్స్ కోసం సప్లిమెంట్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం అని చెప్తుంటారు. మరి మన భారతీయ సాంప్రదాయంలో, మన ఆయుర్వేదంలో ప్రోబయోటిక్స్ని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం మంచిదంటారు? భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రోబయోటిక్స్ మీద శాస్త్రజ్ఞుల యొక్క, మేధావుల యొక్క, వైద్యుల యొక్క కాన్సన్ట్రేషన్ ఏర్పడిందమ్మా. ఎందుకంటే మన దేహము వివిధ రకాలైనటువంటి బ్యాక్టీరియాల యొక్క వాటి యొక్క పనితీరు మీదనే ఆధారపడింది. కోటాను కోట్ల మిలియన్ల బ్యాక్టీరియాలు మన దేహంలో ఉంటాయంటమ్మా. ఇవి మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ మంచి బ్యాక్టీరియాలు మన దేహంలో ఎంత ఎక్కువగా ఉంటే మన దేహం అంత ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్ళు ఎలాంటి జబ్బులు లేకుండా, వచ్చినటువంటి జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా చెడు బ్యాక్టీరియా మన దేహంలో ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు వస్తాయి. సో ఎప్పుడైతే బ్యాక్టీరియా అనేటువంటి పద్ధతిలో మనం అనుకున్నామో, ముఖ్యంగా గట్ బ్యాక్టీరియా గురించి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఈ గట్ బ్యాక్టీరియాలో ఎంత మంచి మన గట్ బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల హార్ట్కు సంబంధించిన జబ్బులు రావు, మెదడుకు సంబంధించిన జబ్బులు రావు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు రావు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ భయంకరమైనటువంటి క్యాన్సర్ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేసి మోషన్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఇలాంటి అనేక రకాలుగా ఈ గట్ బ్యాక్టీరియా బాగుండడం వల్ల ఉపయోగం ఉంటుందమ్మా. అందుకే పూర్వకాలంలో మన పెద్దలు, అదేవిధంగా అంతకంటే ముందు కూడా మన మహర్షులు కూడా ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందమ్మా. రోగే సర్వేపి మందాగ్నో అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అన్ని రకాలైన రోగాలు కూడా మందకొడిగా ఉన్నటువంటి అగ్ని, అంటే జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి అగ్ని అనేటువంటి అంశ ఏదైతే ఉందో అది సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ యొక్క జబ్బులు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అని కూడా చెప్పడం జరిగిందమ్మా. అంటే అన్ని రకాలైన రోగాలు కూడా అజీర్ణం, అంటే జీర్ణ వ్యవస్థలో ఏర్పడేటువంటి ఏ అనారోగ్య సమస్య ఏదైతుందో అదే అనేక రకాల జబ్బులు కూడా కారణమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి ఎప్పుడో పాతకాలం నాడే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షి చెప్పినటువంటి ఆ సత్యవాక్కులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించేసేసి వీటి మీద పరిశోధన చేయడం ఎక్కువైందమ్మా. కాబట్టి గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు మీరు అడిగారు కదమ్మా, హోమ్ రెమెడీ చెప్పమని చెప్పేసి చాలా టాప్గా పనిచేసేటువంటి రెమెడీ చెప్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు కేవలం 3 ఉల్లిపాయలమ్మా. ఉల్లిపాయ చేసే మీరు తల్లి ఎగ్జాక్ట్ కరెక్ట్ చెప్పారమ్మా. సో ఉల్లిపాయ ఆనియన్ అంటారు, ప్యాజ్ అంటారు. అదేవిధంగా పెరుగమ్మా. పెరుగు తాజా పెరుగు ఉండాలి. కాస్త పుల్ల పెరుగు అయితే మంచిది, మరి పుల్లది అయితే పనికిరాదమ్మా. కాస్త పుల్లది మంచిది, లేదా తాజా పెరుగు. అదేవిధంగా కొత్తిమీర, కాస్త కొత్తిమీర. ఈ 3 పదార్థాలతో మనం ఆహార ఔషధం తయారు చేసుకుని గట్ బ్యాక్టీరియా విపరీతంగా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చమ్మా. సో ఎలాగంటే మీకు ప్రత్యక్షంగా తయారు చేసి కూడా నేను చూపిస్తాను చూడమ్మా. ఇప్పుడు ఒక 50 ml పెరుగు తీసుకోవాలన్నమాట. 50 ml ఈ విధంగా పెరుగు తీసుకోవాలన్నమాట. ఈ 50 ml పెరుగులో ఉల్లిపాయ ముక్కలమ్మా. ఉల్లిపాయ ముక్కలు ఒక 20 to 30 grams, అంటే మీడియం సైజు కానీ కాస్త సైజు మధ్య రకం ఉన్నటువంటి ఉల్లిపాయను తీసేసుకున్నామా. పైన పొట్టును తొలగించేసి ఇలాగ సన్న ముక్కలు చేసుకోవాలి తల్లి. ఇలాంటి ముక్కలు ఇందులో పెరుగులో కలిపేసేయాలి. అంటే 50 ml పెరుగులో దాదాపు చిన్న ఉల్లిపాయ, అంటే చిన్న సైజు, చిన్నగా ఉండాలమ్మా. మరి పెద్దది పనికిరాదు, అవసరం ఉండదు. మరి పెద్దదైతే పావు అయితే సరిపోతుందమ్మా. కాబట్టి మీడియం సైజు కానీ చిన్నది కానీ, అంటే మనకు 30 నుంచి దాదాపు 20-30 గ్రాములు, అంటే 20-30 గ్రాములు ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేటంటే సరిపోతుందమ్మా. ఒక 5 గ్రాములు అటు ఇటు అయినా పర్లేదమ్మా, ఎందుకంటే ఇది ఆహార ఔషధమే కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. కాబట్టి ఈ విధంగా 50 మిల్లీలీటర్ల పెరుగులో 20 to 30 గ్రామ్స్, అంటే ఒక చిన్న ఉల్లిపాయను
చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఈ ముక్కల్ని ఇందులో కలిపేసేయాలమ్మా. ఈ విధంగా ఒక అర నిమిషం లేదా 1 నిమిషం లోపే ఈ పదార్థం అంతా చాలా కలిసిపోతుంది. చూస్తేనే బాగా తినాలనేటువంటి సంకల్పం కలుగుతుందమ్మా. చాలా బాగుంటుందమ్మా. ఇది చూసేదాన్ని చూడమ్మా, చాలా బ్రహ్మాండంగా తయారైపోయింది. ఇందులో కాస్త కొత్తిమీర కలపాలి. కాస్త కొత్తిమీర కాస్త తీసుకేసుకొని పైన గార్నిష్ లాగా ఇలాగా కాస్త కొత్తిమీర కూడా కలిపేశారన్నమాట. ఒకవేళ ఇలాగైనా తీసుకోవచ్చు, లేకపోతే ఈ కొత్తిమీర కూడా ఇందులోనే ఈ యొక్క పెరుగులో మనం ఉల్లిపాయలు ముక్కలు వేసాం కదమ్మా, ఇందులో కలిపేయగానే వాడుకోవచ్చమ్మా. కాబట్టి పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా కాస్త కొత్తిమీర, ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము గుడ్ బ్యాక్టీరియా ప్రేవుల్లో గట్లో పెరిగేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. తీసుకున్నటువంటి తక్షణమే ఇదినటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, రసాయన అంశాలు కూడా గుడ్ బ్యాక్టీరియా పెరిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. గుడ్ బ్యాక్టీరియాకు పోషణగా ఉపయోగపడతాయి. కాబట్టి గుడ్ బ్యాక్టీరియా వల్ల అనేక రకాల రసాయన అంశాలు కూడా మన గట్లో ఉత్పత్తి అయ్యి అవి కూడా మన దేహానికి ఆరోగ్యవంతంగా ఉపయోగపడతాయమ్మా. చూడండిమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఔషధం గుడ్ బ్యాక్టీరియా పెరిగేందుకు తయారైంది. ఓకే. జనరల్గా మనం బిర్యానీస్ అలా చేసుకున్నప్పుడు రైతా అని చేసుకుంటాము. సో దాంట్లో ఇంకొన్ని యాడ్ చేస్తాం, పొమోగ్రేనేట్ సీడ్స్ అని చెప్పి, ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కూడా. బట్ అలా కాకుండా మనకి ప్రోబయోటిక్స్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పెరుగు యూజువల్గా జనరల్గా ఇంట్లో ఉంటాయి. ఎవరి ఇంట్లో లేవు. ఒకవేళ కొత్తిమీర లేకపోయినా స్కిప్ చేయొచ్చు కదండి. ఓన్లీ ఆనియన్స్ పెరుగుతో హ్యాపీగా తినేయచ్చు. సో ఎక్కువ ఖర్చు కూడా కాదు, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా తినేయచ్చు. ఇది ఏ టైంలో తినాలండి డాక్టర్ గారు? చాలా మంచి ప్రశ్నమ్మా. ఇది చాలా మందికి డౌట్ వస్తుంటుందమ్మా. ఫార్ములా అయితే చెప్పారు డాక్టర్ గారు, ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి. దీన్ని తీసుకునే విధానము, టైం కూడా చెప్తాను చూడమ్మా. ఉదయం పూట వీలైనంత వరకు పరిగెడుపున తీసుకోవడం మంచిదమ్మా. లేకపోతే కాఫీ, టీ లాంటివి ఏదైనా అలవాటు ఉంటే అవి తాగిన తర్వాత 1 గంట 30 గంట తర్వాత తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది కలిపినటువంటి వెంటనే తీసుకోకుండా కనీసం 10-15 నిమిషాలు నానబెట్టాలమ్మా. 15 నిమిషాలు లేదా అరగంట సేపు నానబెట్టినా మంచిది. ఈ విధంగా నానబెట్టిన తర్వాత తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత టాప్ ఉంటాయమ్మా. అలాగైనా వాడుకోవచ్చు. 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచి తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా శీఘ్రంగా కలిగేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే. సో చక్కగా ఇంట్లోనే పెరుగుని తయారు చేసుకోవచ్చండి. పెరుగు ఇంకా ఆనియన్స్, అంతే. చిన్న రెసిపీ అయినా కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు, ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు డాక్టర్ గారి నుంచి చిట్కాలు కావాలనుకుంటున్నారు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఈ జుట్టు పెరగడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరిలో మాత్రం అసలు జుట్టు పెరగదు, ఒక లెవెల్ వరకు వచ్చి ఆగిపోతుంటుంది. కొందరు అసలు ఏ పౌష్టికాహారం తీసుకోకపోయినా జుట్టు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో ఇది పక్కన పెడితే జుట్టు కొందరిలో కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ సమస్య? అసలు రకరకాల సప్లిమెంట్స్, రకరకాల ఆన్లైన్లో అట్లా ఇట్లా డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అయినా కానీ ఈ జుట్టు రాలే సమస్య తగ్గదు. కుచ్చులుగా జుట్టు రాలిపోవడాన్ని ఎలా అరికట్టవచ్చు? అసలు ఈ సమస్య ఎందుకు? శీతాకాలం మొక్కలను చూస్తారు, అంటే ఎండాకాలానికి ముందు ఇవన్నీ కూడా శుభ్రంగా ఆకులు రాలిచేస్తాయి. అవును, చెట్లన్నీ కూడా విపరీతంగా రాలిపోతుంది. అంటే మరి చల్లటి వాతావరణం, అసలు ఎండాకాలం కదా, ఎండ వేడికి అవి రాలిపోవాలి. కానీ అప్పుడేమో చిగురుస్తాయి, చిగురులు తొడుగుతాయి కొత్తగా. కానీ శీతాకాలం ఆకు రాల్చేస్తాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎంటుకలు రాలటం అనేది సహజ గుణం. అంటే మన శరీరంలో కణజాలాలు, డెడ్ సెల్స్ డ్యామేజ్ అవుతుంటే రీజనరేట్ అవుతూ ఉంటాయి. జుట్టు కూడా సేమ్ అంతే, అలా వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. కానీ అంటే విపరీతంగా రాలిపోతుంది అన్నప్పుడు మీరు అక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఆక్సిజన్ సప్లై తలకి తక్కువగా ఉంది. వాళ్ళు అంటే స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ, డిప్రెషన్, వీటి వల్ల, అంటే పౌష్టికాహార లోపం ఇది ఒకటి ప్రధాన కారణం. అంటే సీజనల్గా నేను ఇప్పుడు మొక్కల్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నాను అంటే రాల్చేసిన ప్రతి మొక్క కూడా పూర్తిగా మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఆ వేడిని తట్టుకోవడానికి చల్లగా మారిపోతుంది. చాలా నవనవలాడుతూ ఉంటాయి ఆకులన్నీ కూడా. అది సహజంగా ప్రతి దాంట్లో కూడా ఈ జుట్టు అనేది పెరుగుదల విషయంలో మనకు ఉంటుంది. కానీ మరి మనిషి విషయంలోకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ తిరిగి పొందలేకపోతున్నాడు? ఇప్పుడు మీకు జుట్టు అధికంగా ఉన్నటువంటి జంతువులను తీసుకోండి మనం. అంటే అందులో ప్రధానంగా నేను మేకల్ని ఎక్కువ మనం తీసుకుంటే జుట్టు బాగుంటుంది. మేకపాలు కూడా మనిషి వాడడానికి ఆమోదయోగ్యమైనటువంటి చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి కదా గోట్ మిల్క్ తో. అవి
మీకు అంటే జుట్టు పెరగడానికి కావాల్సినటువంటి పోషకాలు దాంట్లో ఉన్నాయి అని చెప్తారు. చాలామంది నేను చేసిన వీడియో తర్వాత ఆ పాలు వాడడం కూడా జరిగింది. మరి వాటికి కూడా మీరు వెళ్ళి చూస్తే జుట్టు రాలిపోయి ఉంటుంది, కానీ వస్తూ ఉంటుంది. అవి ఎక్కడా కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ కానీ హెవీ ఫుడ్స్ ఉండవు. అంటే సహజంగానే మేకలకి ఆకలి ఎక్కువ అంటారు. మేకలకి ఆకలి ఎక్కువ, విపరీతంగా తినేస్తాయి. వాటికి కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందంటే మీకు కొండ అంచుల మీద కూడా చిన్న చిన్న గిట్టలతో నిలబడిపోతాయి. అంచుల మీద నడుస్తాయి, అసలు పడవు. అంటే వాటి కాన్సన్ట్రేషన్ హెవీగా ఉంటుంది. అక్కడ మీకు అంటే మేక అనేది పొట్టేలు, ఇవి సంకేతం హెడ్ రీజన్, తల. అంటే మనకి కూడా ఆ హెడ్ రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. తలకి సంబంధించినటువంటి సమస్యలు, హెడ్లోకి ఆక్సిజన్ పర్ఫెక్ట్గా వెళ్ళట్లేదు కాబట్టి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఇదొక కారణం. ఇక రీజన్స్ చాలా ఉంటాయి. పౌష్టికాహార లోపం, మనకి బి కాంప్లెక్స్ ఫ్యామిలీ, మనం తీసుకునే ఆహారాల్లో అవి సరిగా లభించకపోవడం ఒక కారణం. అలాగే కొత్తగా వెంట్రుకలు తయారవడానికి కావాల్సినటువంటి కాల్షియం ఎముకల మధ్యలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఇవి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. దాంట్లో ఆక్సిజన్ లోపం వల్ల కూడా జరుగుతుంది. స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రీత్స్ తక్కువ తీసుకుంటాం, దానివల్ల కూడా జుట్టు ఎక్కువ అవుతుంది. అందుకే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి జుట్టు రాలిపోతుంది అని చెప్తుంటారు. అలాగే ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎసిడిటీ ఫామ్ అవుతుంటుంది, ఎక్కువ ఎసిడిక్ నేచర్లో ఉంటాం. వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి క్రేవింగ్స్, విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది. దానివల్ల ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినేస్తారు. దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ఊడిపోతుంది, మన బ్లడ్ చెక్కబడిపోతుంది. దానివల్ల కూడా ఫ్లో తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఈ సమస్య జరుగుతుంది. దీనికి ప్రధానంగా మనం తలని బాగు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ముందు బాగు చేసుకోవాల్సింది గట్ హెల్త్, పొట్టను బాగు చేసుకోవాలి. ప్రతిదానికి రూట్ కాజ్ అదే 100%. ఎందుకంటే మీరు తల రాలుతుంది అని ఒక ట్యాబ్లెట్ వేసినా, కాలు గోరు సరిగా పెరగట్లేదు లేకపోతే కోరికి దెబ్బ తగిలిందని ట్యాబ్లెట్ వేసినా నోటు ద్వారా పొట్టలోకి వెళ్తుంది తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు డైరెక్ట్. అందుకని ముందు ఫస్ట్ స్టమక్ను బాగు చేసుకోవాలి. దానికి ప్రధానంగా మనం తీసుకోవాల్సింది బూడిద గుమ్మడికాయ, గట్ హెల్త్ని బాగు చేసుకోవడానికి. ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ చేస్తుంది. హెడ్ రీజన్స్, తలలో వచ్చేటువంటి చాలా రకాల మార్పులకి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, చెవు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, నోస్ని మెరుగుపరుచుకోవడానికి, జుట్టుని పెంపొందించుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ జ్యూస్ని తలకి అప్లై చేసి కూడా సలవ చేయడానికి, తలకి అప్లై చేసి వాష్ చేయడం ద్వారా కూడా ఆ చుండ్రు ఇలాంటి డెఫిషియన్సీస్ కూడా తగ్గుతాయి. అంత పవర్ఫుల్. చాలా జనరల్ గా కూడా ఈ బూడిద గుమ్మడికాయ గురించి ఎక్కువగా చెప్తున్నారు గురుజీ. సో అందరూ తీసుకోవడం కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు, ఇన్ ద సెన్స్ విరివిగా వాడుతూ ఉన్నారు. సో దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఒక మంత్ అనేది ఉంటుందా, లేదా ఇలాంటి ఇష్యూ రాగానే వాడుకోవచ్చా? అంటే సాధారణంగా ఇది చలువ చేసే గుణం అధికంగా ఉంటుంది, కానీ ఒరిజినల్గా అది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ వచ్చి ఫైర్ ఎలిమెంట్, కాకపోతే ఎండ్ ప్రోడక్ట్ వచ్చి కూలెంట్, బాడీని శరీరతత్వాన్ని కూల్ చేస్తుంది, చలవ చేస్తుంది. కాబట్టి వర్షాకాలం శీతాకాలం అధికంగా తీసుకోకూడదు. అందుకనే దానికి మనం కాంబినేషన్స్ చెప్తాం. బూడిద గుమ్మడికాయ తీసుకున్నప్పుడు ఒక రాఫామ్లోనే కాకుండా దాంట్లో కొంచెం మిరియాల పొడి, చిన్న అల్లం ముక్క వేస్తాం. అంటే దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, ఒకవేళ జలుబు చేసే గుణం ఉంది, జలుబు చేస్తుంది, అందుకని మిరియాలు మనం ముందే కలపడం జరుగుతుంది. ఆ గుణాన్ని మారుస్తుంది. కాబట్టి తక్కువగా, అంటే మనకు రోజుకి ఒక 200 గ్రాములు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అది మార్నింగ్సే తీసుకోవాలి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కూడా ఉదయం మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి, సాయంత్రం తీసుకోకూడదు. ఏ టైంలో అంటే మనకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడడానికి. చాలామంది కొన్ని వీడియోస్లో కూడా చూసాను నేను, ఈ రా ఫామ్లో ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని తీసుకుంటే, పచ్చివి తీసుకుంటే, పచ్చి కూరగాయలు జ్యూసులుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. జనరల్గా కూడా చాలా మంది పెద్ద పెద్ద గురూజీలు, చాలా పెద్ద పెద్ద పండితులు కూడా ఈ బూడిద గుమ్మడికాయ తీసుకుంటే ఒంటికి మంచిది అని చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా మంది చాలా సంవత్సరాలుగా చెప్తున్నారు. ఈ 3-4 ఏళ్లలో చాలా మంది తాగారు. అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ అవ్వు కామెంట్స్ పెట్టడం, నన్ను కూడా అడగడం జరిగింది. పచ్చివి తీసుకుంటే మీకు కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటున్నారు. ఎంతవరకు అంటే దాంట్లో ఏదో ప్రాపర్టీ ఉంది, అది కిడ్నీలో స్టోన్గా ఫామ్ చేస్తుంది. అంటే సహజంగా మనం అనుకుంటున్నాం అది పచ్చిది అని. ఇవాళ మనం బయట టెంపరేచర్ ఎంత ఉంది చూడండి, 35 degrees, మినిమం 40 ఉంటుంది. అదే సమ్మర్లో అయితే 45 to 48కి వెళ్తుంది కదా. అంటే అది మనం తెంపడానికి ముందు బయట ఎన్ని డిగ్రీస్ ఉంది, 35 degrees మినిమం ఉంది.
అంటే అది 35 degreesలో ఏమవుతుంది, కుక్ అవుతుంది కదా. అదేమి మీరు అనుకున్నట్టు రాలో లేదు. అవును, దాన్ని ఇంకొంచెం మనం మనకి అవసరాలకు మార్చుకుంటున్నాం. అది 50 degrees, 60 degrees, 70 degrees, 100 degreesలో మారుస్తున్నాం. అందుకని మీరేమో అపోహ పడక్కలేదు. బూడిద గుమ్మడికాయ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి అనేది మాత్రం అయితే అపోహ. ఇలాంటివి మీరు భయపడవద్దు. మిమ్మల్ని అంటే భయపెట్టడానికి మిడిమిడి జ్ఞానంతో కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు. వాటి గురించి ఆలోచించక్కలేదు. తలకి సంబంధించినటువంటి సమస్యలు, హెయిర్ పెరగడానికి మీరు కావాలనుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయ మీకు అద్భుతంగా సహాయం చేస్తుంది. హెయిర్ పెరగడానికి కూడా, జుట్టు రాలడం ఆపుతుంది. అంటే ఒకటి మీరు చూడండి, ఎడారి భూముల్లో ఉన్నటువంటి మొక్కలు ఆకుల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అవసరానికి సరిపడా మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్ గాలికి ఇవ్వబడి ఉంటుంది. 72% వాటర్ ఉంటే 5% ఎంతో బ్లడ్ ఉంటుంది, 8% ఎంతో ఎయిర్ ఉంటుంది అని చెప్తారు. అవన్నీ కూడా సఫిషియెంట్గా ఉండాలి. అంటే నీటి శాతం ఎందుకు తక్కువగా ఉంది, డిహైడ్రేట్ ఎందుకు అయిపోతుంది, దాన్ని మనం రీప్లేస్ చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఆ తత్వం పెరుగుతుంది. అందుకని మినిమం జుట్టు పెరగడానికి ఇది ఒక సఫిషియెంట్ వాటర్ కూడా ఉండాలి. అలాగే ప్రాణాయామం ఎక్కువగా చేయాలి. దానికి సరిపడా మనం తీసుకుంటున్నటువంటి ఆహారాల్లో మెలనిన్ కంటెంట్ ఉన్నది, విటమిన్ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగా ఇలాంటి ఆల్కలైన్ ఫుడ్ అంటారు కదా, ఆల్కలైన్ ఫుడ్ జుట్టు సంరక్షణకి మనం కెమికల్ బేస్ షాంపూలు వాడుతున్నాం. అది కూడా ఒక కారణం అవుతుంది. దాని నుంచి బయటపడి కుంకుడుకాయలు వాడుకోగలిగేది, న్యాచురల్ సీకాకాయ, కుంకుడుకాయలు ఇలాంటివి ఉన్నాయి. అవి వాడుకోవడం, న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనం బయట కూడా రక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, వేడి చేస్తున్నప్పుడు మెంతులు పిండి చేసుకుని మెంతాకు, గోరింటాకు పొడి ఇవన్నీ కూడా పేస్ట్లా గడిపి పెడుతూ ఉంటారు సమయం ఉన్నప్పుడు. అది కూడా ఒక రకమైనటువంటి రక్షణను ఇస్తుంది న్యాచురల్గా, జుట్టు పెరగడానికి కానీ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కానీ. ఖచ్చితంగా గురుగారు. సో ఇంటర్నల్ టేకింగ్ కూడా చాలా మంచి ఫుడ్స్ అయితే తీసుకోవాలి. మీరు ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు కరివేపాకు ఇలాంటివి కూడా తీసుకుంటే చాలా మంచిది అని. సో అలాంటివన్నీ న్యాచురల్ గా చెప్పిన ఐరన్ ఫ్యామిలీ అంతా కూడా కరివేపాకులు ఎక్కువ ఉంటుంది, కూరాకులు. కరివేపాకులు విరివిగా వాడుకోవాలి. ఖచ్చితంగా గురుగారు. సో అప్లికేషన్స్ కూడా, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా చాలానే చెప్పారు. సో బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. సో ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవాలని కోరుకుందాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మిత.